కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. పెద్ద శంకరంపేట కేంద్రంలోని రైతు వేదికలో 46 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపడుచుల అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి పెద్దన్నలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. బడి పిల్లలకు స్నాక్స్, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు, బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యాల కింద నియామక పత్రాలు అందజేశారు. ప్రతి మంగళవారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయరామరాజు, పెద్ద శంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంఆర్ఓ చరణ్ సింగ్, సీనియర్ నాయకుడు వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాకలి సాయమ్మ, గోడ్ల విజయలక్ష్మి, నాగనోళ్ళ బాలమ్మ, గోడ్ల విజయ కరెంట్ ఎంత ఇస్తున్నారా మీరు మీ దగ్గర అంటే పైసలు పెడితే పైసలు బిల్లు కడితే 6 గంటలు కరెంట్ వస్తుంది సార్. మాకు కరెంటు మా దగ్గర 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని సౌకర్యాలు అందిస్తుంది కాబట్టి మనము వీరికి ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి దీపిస్తే మనం మీకు అన్ని కూడా మనకు ఉండేది. లేకపోతే ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు మళ్ళీ ఎంత పడిపోతుంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ మొదలు పెడతారు. మీకు తెలుసు, మీ దగ్గర ఇంద్రమహిళ ఎన్ని పైసలు తీరిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు. అన్ని రంగాల్లో దోపిడీ జరిగి ఈ రోజు ఏ పెన్షన్ల విషయంలో పెన్షన్ల విషయంలో మీరు ₹1 లంచం ఇస్తలేరు. కళ్యాణ లక్ష్మి విషయంలో ₹1 లంచం ఎవరికి ఇస్తలేరు. మా కార్యకర్తలు అందరూ వాళ్ళ చేతిలో పైసలు ఖర్చు పెట్టుకొని మీకు సేవ చేసే వరకు నా దగ్గర తిరిగి ఇవన్నీ సేవలు చేపిస్తున్నారు. గతంలో దవాఖాన, ప్రైవేట్ దవాఖానాలు పెట్టుకుంటే లేకపోతే ఇంకేదైనా దవాఖానాలు పోతే సొంతంగా చేర్పించి ఖర్చు పెట్టుకోవాలి, ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మా కార్యకర్తలు కష్టపడి నా దగ్గర తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు చేత పట్టుకున్నాం. మా అంజాలు ఎల్ఓసి 4 లక్షలు కావాలి. ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయాలంటే ఎల్ఓసి పట్టుకొని వచ్చి, లెటర్ పట్టుకొని వచ్చి శాంక్షన్ చెప్పి ఇట్లాంటివి మా కార్యకర్తలు కష్టపడి ఎంతో మందికి